Praise the Lord. Greetings in the name of the Lord. Today's God's word. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ దేవుని మాటలు ఏంటంటే, ఆయన ఇక మీదట మీ యొక్క దోషములను జ్ఞాపకము చేసుకొనను, మీ పాపములను నేను జ్ఞాపకము చేసుకొనను, నేను వారి మీద దయ కలిగి ఉంటాను అంటున్నాడు. ఎందుకు ఇక మీదట అంటే, ఆయన యొక్క బలిదానము, యేసు ప్రభు వారి యొక్క బలిదానము జరిగిన తర్వాత ఇక మీదట నేను వారి పాపములను జ్ఞాపకము చేసుకొనని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన బలిదానంలో చాలామంది అనుకుంటారు, ఈ యొక్క సమస్య, ఈ యొక్క అనారోగ్యము, నేను ఏ పాపము చేశానో దేవుడు నా పాపములను జ్ఞాపకము చేసుకుంటున్నాడు అని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు యేసుప్రభు వారి యొక్క బలిదానమును ఆయన ప్రతిసారి చూస్తాడు. ఆయన మీ యొక్క పాపములను జ్ఞాపకం చేసుకోవాలంటే మొదటిగా ఆయన యేసుప్రభు వారి యొక్క త్యాగమును, ఆయన చేసిన బలిదానమును జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన లోక పాపమును మోసుకెళ్ళు గొర్రెపిల్లగా ప్రతి ఒక్కరి పాపములను ఆయన భరించి ఉన్నాడు సిలువలో. అంటే మన యొక్క పాపములను భరించి ఉన్నాడు. కాబట్టి దేవుడు మన పాపములను చూడాలంటే ఆయన మొదటిగా యేసుప్రభు వారిని జ్ఞాపకము చేసుకోవాలి. ఆ సిలువలో యేసుప్రభు వారు చేసిన త్యాగమును జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ఆయన ఇక మీదట మిమ్మల్ని నేను మీ యొక్క పాపములను చూడను, నేను రిమెంబర్, వాటిని నేను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆ సమస్య నుండి, ఆ యొక్క రోగాల నుండి ఖచ్చితంగా విడిపించగలడు. ఎందుకంటే ఆయన పాపములను జ్ఞాపకము చేసుకోవడం లేదు. Amen. Thank you. God bless you.